Dear viewers, good afternoon to all of you. Today I would like to deal with conquer continuation. Agreement of verb with the subject. Verb has to agree with the subject in person and number of the subject అంటాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ద ప్రైమరీ రూల్. ఈ రూల్ కనుక అప్లై చేసుకుంటూ వచ్చి అది ఏమో తెలిస్తే మనకి ఇంగ్లీష్ వచ్చేసినట్టే. ఇక్కడ నేను ఇప్పుడు ఎన్నో లెస్సన్ వెర్బులు ఉన్నాయి. వాటిల్లో క్వీన్ ఆఫ్ వెర్బ్స్ అయినటువంటి బీ ఫామ్ వెర్బ్స్ తీసుకోను నేను. కొన్ని ముఖ్యమైనవి అనమాట. ఇవి తెలుసుకుంటే మనం బ్రహ్మాండం మాట్లాడచ్చు, రాయొచ్చు. బీ ఫామ్ వెర్బ్స్. బీ ఫామ్ వెర్బ్స్ 8 ఉన్నాయి జనరల్గా. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీయింగ్, బీ. ఈ 3 నాన్ ఫైనైట్ వెర్బ్స్, టెన్స్ తో సంబంధం ఉన్నాయి. యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్ టెన్స్, వాజ్, వర్ పాస్ట్ టెన్స్. ఈ 5 కలిపి ఫైనైట్ వెర్బ్స్ టెన్స్ ని బట్టి మారిపోతుంటాయి. అట్లే సబ్జెక్ట్ ని బట్టి కూడా మారిపోతాయి. అందువల్ల వీటిని ఫైనైట్ వెర్బ్స్ అంటారు. వాటిల్లో యామ్ అనే వెర్బ్ తీసుకున్నాం. యామ్ను కూడా మెయిన్ వెర్బ్ గాను హెల్పింగ్ వెర్బ్ గాను ఎలా, మెయిన్ వెర్బ్ గా ఎలా అంటే ఒకటే వాడతారు అన్నమాట వాక్యంలో. వెర్బులో ఒకే పదం ఉంటే అది మెయిన్ వెర్బ్, లేదా ఎక్కువ పదాలు ఉంటే చివరిదే మెయిన్ వెర్బ్ అవుతుంది. ఇక్కడ ఒకటే ఉండే, అందువల్ల ఆ రూల్ ప్రకారం ఇది మెయిన్ వెర్బ్ అయిపోయింది. ఐ ఆమ్ ఏ టీచర్. ఇక్కడ నౌన్ వచ్చింది. ఇక్కడ ఏంటి, ఐ ఆమ్ హ్యాపీ యాడ్జెక్టివ్ వచ్చింది. ఇక్కడ కూడా మెయిన్ వెర్బే ఇది రాశానమాట. జస్ట్ ఇది ప్యాటర్న్ స్ట్రక్చర్ ఇలా వస్తుంది అనమాట. యామ్ వాడితే ఏమొస్తుంది, తర్వాత నౌన్ రావచ్చు, యాడ్జెక్టివ్ రావచ్చు, యాడ్వర్బ్ రావచ్చు, ఐ ఆమ్ హియర్, అట్లా ఇలా రకరకాలుగా కొన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తుంటాయి. అలవాటు మీద మీకు తెలియకుండానే వాడేస్తుంటారు అంతే. తర్వాత హెల్పింగ్ వెర్బ్గా యామ్ ఎలా, టు ఫామ్ కంటిన్యూస్ టెన్స్ అన్నారు. చూడండి, బీ ఫామ్ వెర్బ్ ఇక్కడ ఏమైంది, బీ ఫామ్ వెర్బ్ అనమాట. యామ్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే బీ ఫామ్ వెర్బ్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపల్ అనమాట. ఇక్కడ యామ్ అనేది ఏదో మనం మాట్లాడుకుంటున్నాం, అందువల్ల యామ్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపల్. ప్రెజెంట్ పార్టిసిపల్ ఎలా ఉంటుంది, ఇంగ్ వెర్బ్ అనొచ్చు, లేక వి వన్కి ఇంగ్ అనమాట. ఇది పరిస్థితి. టు ఫామ్ కంటిన్యూస్ టెన్స్ దానికి వాడుకుంటారు కంటిన్యూస్ అంటే. ఐ ఆమ్ టీచింగ్ గ్రామర్ నౌ. ఐ ఆమ్ టీచింగ్ గ్రామర్ నౌ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్. ఇది ప్రెజెంట్ లో ఉంది కదా, ఇది ప్రెజెంట్ టెన్స్ అనమాట. యామ్ అనేది ప్రెజెంట్ అంటే, యామ్ అనేది ఉన్నాను అంటే ప్రెజెంట్ సంబంధించి. ఐ ఆమ్ టీచింగ్ గ్రామర్ నౌ ఇప్పుడు చెప్తున్నాను. అట్లే ఇక్కడ బీ ఫార్ వెర్బ్ వచ్చింది, యామ్ ఇండి వెర్బ్ వచ్చింది. ఇలా వస్తే అది కంటిన్యూస్ టెన్స్ అనమాట. బీ ఫార్ వెర్బ్ ప్లస్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఇండి వెర్బ్. రెండోది టు ఫామ్ ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ వెర్బ్ ప్లస్ V3 ఖచ్చితంగా ఉండాలన్నమాట. బీ ఫామ్ వెర్బ్ ఉండాలి ప్లస్ V3. హీ హెల్ప్స్ మీ మనం వాయిస్ లో చూసాం. ఇది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఐ ఆమ్ హెల్ప్డ్ బై హిమ్. ఇక్కడ V3 వచ్చింది కదా, దీని బీ ఫార్ వెర్బ్ ఏమొచ్చింది, ఇక్కడ ఐ వచ్చింది కదా, యామ్ వాడాలి. ఈజ్ కాదు, ఐ ఆమ్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి యామ్. ఇలా బీ ఫార్ వెర్బ్ ప్లస్ V3 వస్తే అప్పుడు ప్యాసివ్ వాయిస్. హీ హెల్ప్స్ మీ అంటే అతను నాకు సహాయం చేశాడు. ఐ ఆమ్ హెల్ప్డ్ బై హిమ్ అంటే అతని చేత నేను సహాయం చేయబడ్డాను. ఇలా ఈ యామ్ అనే ఈ బీ ఫామ్ వెర్బ్ మనం రకరకాలుగా వాడుకోవచ్చు. క్వశ్చన్ వేయటానికి కూడా వాడతారు. చూడండి, ఐ ఆమ్ యువర్ టీచర్ అని ఇలా క్వశ్చన్కి ఎట్లా వేస్తారు, సబ్జెక్టు ముందుకు చేస్తారండి. యామ్ ఐ యువర్ టీచర్, యామ్ ఐ హ్యాపీ, అలా అనమాట. క్వశ్చన్ మార్క్ పెట్టాలి చూడండి. అట్లా చూడండి, ఐ ఆమ్ హెల్ప్డ్ బై హిమ్ అని ఇలా, యామ్ ఐ హెల్ప్డ్ బై హిమ్, అలా అనమాట. మనం సబ్జెక్టు ముందు తీసుకొస్తే క్వశ్చన్లు అయిపోతాయి. వీటి తర్వాత నాట్ పెట్టేవనుకో నెగటివ్ అయిపోయింది. ఐ ఆమ్ నాట్ ఏ టీచర్, ఐ ఆమ్ నాట్ హ్యాపీ, యామ్ ఐ నాట్ హెల్ప్డ్ బై హిమ్. ఇట్లా రకరకాలుగా మనం
చూసాం కదా మనం ఇక్కడ మెయిన్ వర్బ్గా చూసాం, హెల్పింగ్ వర్బ్గా చూసాం. హెల్పింగ్ వర్బ్గా ఎలా టు ఫార్మ్ కంటిన్యూస్ టెన్స్, అది ప్రజెంట్ కంటిన్యూస్ ఇలా యామ్ సహాయం తీసుకున్నాము. కంటిన్యూస్ చాలా రకాలు, 6 రకాలు ఉన్నాయి కంటిన్యూస్. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ చూసాం. అట్లా ప్యాసివ్ వాయిస్ కూడా బీ ఫార్మ్ వర్బ్ ప్లస్ V3 అనే స్ట్రక్చర్లో ఈ యామ్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. చాలా ఉన్నాయి, ఎన్ని అట్లా ఉపయోగపడే ఎన్ని అయితే ఒక్కో టెన్స్ని బట్టి వస్తాయి. ఇది ప్రజెంట్లో ఇది వస్తుంది, పాస్ట్లో ఇది వస్తుంది, కంటిన్యూస్లో ఇది వస్తుంది, పర్ఫెక్ట్లో ఇది వస్తుంది. ఇది ఫ్యూచరు, మోడల్ ఆక్సిలరీస్. మనం వాయిస్ చాప్టర్లో ఇవన్నీ నేర్చుకోవాలి. ఒక ఐడియా అలా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.